నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మణికంఠ గారు. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృషభ రాశి వారికి మరి కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి? సో కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి దాని పేరు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అండి. విశ్వం వసు అని రెండు పదాలు కలిసి విశ్వవసు అయిపోయిందండి. ఇందులో విశ్వం అంటే యూనివర్స్ అండి, తర్వాత వసు అంటే నివాసం ఉండటం అని ఒక మీనింగు, సంపద అని ఇంకొక మీనింగు, అందమైన అమ్మాయి అని కూడా ఒక మీనింగ్ అండి. అంటే ఏది చూసుకున్నా కానీ యూనివర్స్ అంతా ఒక అందమైన అమ్మాయి లాగా, ఈ యూనివర్స్ అంతా సంపదమయంతో ఉండటం, ఈ యూనివర్స్ అంతా చాలా పెద్దది, ఎక్కడైనా ఉండొచ్చు మనం అన్న ఒక ఫీలింగ్తో ఈ విశ్వవసు నామ సంవత్సరం ఉందండి. విశ్వానికి మంచి జరుగుతుంది. అయితే మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నాం అనుకుంది, అది శ్రీ క్రోధి నామ సంవత్సరం. ఆ పేరులోనే ఉంది క్రోధి, కోపం. అలానే మనకి చూసాం కదండి, ప్రజలకి రాజకీయ నాయకులు కొన్ని ఓడి వెళ్ళిపోవటము, ప్రకృతి విపత్తులు జరగటము, తర్వాత మనకి హిందువుల మీద ఊర్చకోతలు, బంగ్లాదేశ్, ఇలా రకరకాలు అనమాట. అంత కోపం అండి. ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు కూలిపోతాయి, అప్పటిదాకా బాగున్నాయి, కూలిపోయింది అనమాట. ఇలా ఈ కోపం అనమాట. ఈ కోపంతో ఉన్న సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే, మనకి ఊళ్ళో అరుచుకుంటూ ఉంటారు, ఏదో గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఒకటి. ఆ తర్వాత పెద్ద మనుషుల దగ్గరికి పోయిన చివరికి పెద్ద మనుషులు వచ్చేసి రాజీ చేస్తారు. సో అయ్యింది ఏదో అయిపోయింది, మనం మొహమొహాలు చూస్తూ ఉండాలి, గొడవ పడుతూ ఉంటే అట్లా స్మైలీగా ఉండాలని చెప్పేసి ఒక రాజీ కుదిరించి చెయ్యి కలిపేసి పోతారనమాట. అప్పుడు ఇదంతా మనదే కదా, ఎందుకు చిన్న చిన్న వాటి గురించి అంటే పెద్ద విషయం ఉంది, అలా చిన్న చిన్న విషయాల గురించి అరుచుకోవటం ఎందుకు, ఆర్గ్యుమెంట్ చేసుకోవటం, ఎంత పెద్ద యూనివర్సిటీలో ఎన్నో ఆపర్చునిటీస్ ఎక్కడో ఉంటాయి, అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ జాబ్ రావట్లేదు, క్యాంపస్ సెలక్షన్ అవ్వలేదు, ఈ అమీర్పేటలో ఎక్కడో వచ్చేస్తారు, అక్కడ లేదని చెప్పేసి మళ్ళీ ఎంఎస్సి యూఎస్ వెళ్ళిపోయి అక్కడ చేసుకుంటారు. అది అక్కడ ఒక ఆపర్చునిటీ, ఇక్కడ లేని ఆపర్చునిటీ అక్కడ వచ్చేస్తాయి చాలామందికి. అదేవిధంగా యూనివర్స్ అంతా మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ బిజినెస్ లేకపోతే ఆన్లైన్లో యూఎస్ నుంచి చేసుకోవచ్చు, అంతే కదండి. ఇప్పుడు ఇంట్లో ఉండేసి అంతా యూట్యూబ్లో ఆట్లెట్లు ఎక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు, ఎక్కడంటే యూనివర్స్ అంతా అనమాట కనెక్షన్ అవ్వచ్చు. అలానే శ్రీ వృషభ రాశి వాళ్ళకి విశ్వవసు నామ సంవత్సరం ఎంత బ్యూటిఫుల్గా ఆ పేరులో ఉందో, ఈ వృషభ రాశి వాళ్ళకి కూడా అంత లైఫ్ అంతా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా చాలా బాగుంది వృషభ రాశి వాళ్ళకి. అంటే కొన్ని 2-3 రాసులు చాలా బాగున్నాయండి. ఈ 2-3 రాసుల్లో బాగున్న రాసులు ఈ వృషభ రాశి ఒకటి. సో వీళ్ళకి ఎలా ఉందంటే ఆదాయం 11, వ్యయం 5. సో ఖర్చులు తక్కువే ఉన్నాయి, ఆదాయం బాగానే ఉంది. ఆదాయం వనరులు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి రాజ్యపూజ్యం 1, అవమానం 3. అంటే వీళ్ళ చుట్టూ కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అవమానించే వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళ గ్రహస్థితి మనకి శని వీళ్ళకి మీనం రాశిలో ఉన్నారు, తర్వాత గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో వెళ్తూ ఉన్నారు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో వచ్చేటప్పటికి రాహు ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వీళ్ళ గనక చూస్తే మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్లో ఒక 4 ముక్కల్లో మొత్తం ఫుల్ ఇయర్ ఎలా ఉందో చెప్తారు. వీళ్ళకి ఎలా ఉంటుంది, శని వల్ల ధనలాభం, గురువు వల్ల విత్త సమృద్ధ్యం, రాహు వల్ల వృద్ధి, కేతు వల్ల వైరం. సో ధనలాభం, విత్త సమృద్ధ్యం, వృద్ధి, వైరం. ఇందులో వీళ్ళకి ఒక్క వైరం అన్నది తప్పు తీసేస్తే మిగతా అన్నీ పాజిటివ్గా ఉన్నాయండి. ఏ విధంగా అంటే ధనలాభం బాగుంటుంది, అంతేకాకుండా విత్త సమృద్ధి అంటే ధనలాభం, వృత్తం అన్నది ధనం, అంటే ఇప్పటిదాకా కష్టపడిన దానికి చాలా మంచి రిటర్న్స్ వచ్చే టైము. అలానే ధనం ఏ పని చేసినా కానీ ధన ప్రకారం చాలా లాభం ఉంటుంది, అభివృద్ధి చాలా బాగుంటుంది. అయితే వైరం, గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా. ఇందాక మనం చూసారా, వీళ్ళకి అవమానం, రాజ్యపూజ్యం అని చెప్పేసి ఈ అవమానించే వాళ్ళు ఎక్కువ ఉండటంతో వీళ్ళ మీద ఫైటింగ్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. అందుకని కేతు వల్ల 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ స్థానానికి సంబంధించి, సుఖస్థానానికి సంబంధించిన విషయాల్లో అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి గొడవలు ఎక్కువ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరు గొడవ పెట్టుకుంటారు? వీళ్ళు పెట్టుకుంటారు, ఎదుటోళ్ళు పెట్టుకుంటారా? వీళ్ళు పెట్టుకుంటారు, అంతే కదా. జాతకం మనం చెప్పుకున్నది వీళ్ళది, వేరే వాళ్ళకి. జనాల పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే పెట్టుకునేలా చేస్తుంది. అందుకని చెప్పేసి జాతకం మీది బాగలేదు వాళ్ళది కదా, జనాలు ఏమంటారు ఉల్టా అనుకుంటారు. నేను జ్యోతిషం నేర్చుకోముందు అంతే అనుకునేవాడిని. ఓకే, అవమానిస్తారంటే ఎవరు అవమానిస్తారు? నేను అవమానిస్తాను, వాళ్ళని అవమానిస్తారా? ఎదుటివాడు మనల్ని అవమానిస్తాను, నేను వాళ్ళని అవమానిస్తానా? సో ఎదురు వయసు వరుస అనమాట. అంటే ఎవరిది బాగలేదు జాతకము, వీళ్ళది బాగలేదు. కేతు ఎవరుకున్నారు, వీళ్ళకి బాగలేరు. అంటే వీళ్ళ జాతకంలో బాగలేక వీళ్ళకి ఎదుటి వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నారు, కానీ వేరే వాళ్ళు బాగలేక వీళ్ళ మీద కూడా పట్టలేదు. జనాలు అలా అనుకుంటారు, నేను చాలా మంచివాడిని, ఎదుటి వాళ్ళు మంచివాళ్ళు కాదన్నది. అట్లా కాదండి, అది గ్రహస్థితి ఆ మైండ్ అలా ఇంట్యూన్ చేస్తుంది తప్ప ఇది వాళ్ళది వీళ్ళది అని కాదండి. ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెనింగ్ అంతే. దాన్ని మనం ఒక ఈవెంట్ అవుతుందన్న యాంగిల్లో చూసుకోవాలని కానివ్వండి, మనసులో తీసుకొని బాధపడి ఏమంటారు అట్లా చేయకూడదు. వీళ్ళకి శని చాలా యోగ్యతనిస్తున్నాడండి. వచ్చే 2.5 years శని వీళ్ళకి చాలా యోగ్యతనిస్తున్నాడు. 11th హౌస్లో ఉంటున్నారండి. 11th హౌస్లో శని ఉండటం వల్ల
చాలా మంచి యోగ్యత అండి, అద్భుతమైన యోగ్యతను ఇచ్చేది శని వీళ్ళకి. ఏ విధంగా అంటే మంచి యోగ్యత ఉంది కాబట్టి ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయవచ్చు అంటారు వీళ్ళు? కరెక్ట్ అండి. ఇది మనకి ఏమని చెప్తారంటే మనకి మహర్షులు సంస్కృతులు ఏం చెప్తారంటే ఆరోగ్యం అర్ధలాభచ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి అభిష్టార్థ ఏకాదశి గతౌ శని అని చెప్తారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది, స్త్రీ పుత్ర సుఖవర్ధనం. ఇక్కడ స్త్రీ అంటే స్పౌస్ అనుకోవచ్చు, అంటే మగవాళ్ళు అయితే హస్బెండ్, ఆ వైఫ్ అయితే హస్బెండ్. వాళ్ళకి ఎవరైనా సరే అవతల వ్యక్తితో చక్కగా ఉంటారు, హార్మోనియస్గా ఉంటారు. పుత్ర సుఖవర్ధనం, పుత్రులకు సంబంధించిన విషయాల్లోకి, భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో చాలా వృద్ధి ఉంటుంది, అంటే వాళ్ళు కూడా ఎదుగుతారు వీళ్ళ వల్ల. పిల్లలు వీళ్ళకి మంచి పేరు తీసుకురావడము. తర్వాత భార్యాభర్తలు అప్పటిదాకా పెడమొహంగా ఉన్నా కానీ వీళ్ళు మంచి ఏమంటారంటే ఒక అన్యోన్యత వీళ్ళ మధ్య ఉంటుంది, ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అంతేకాకుండా చిత్తశుద్ధి అంటే వీళ్ళ ఇంట్యూషన్ చాలా ప్యూర్గా ఉంటుందండి. ఓకే, అంటే ఏమిటిది పుణ్యకారాలు చేయాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, గుడికి ఏదైనా దానాలు చేయాలి, ఈ టైప్ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయండి. అంతేకాకుండా అభీష్టార్థ సిద్ధి అంటే ఇప్పటిదాకా వాళ్ళకి ఏదైనా కొన్ని కోరికలు అనుకోండి, పెళ్లి కాదు, ఈ టైంలో పెళ్ళి అవుతుంది, కారు కొనుక్కోవాలి, ఆ కారు ఈ టైంలో కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకోవాలి, ఈ టైంలో కట్టుకోవాలి, అప్పటిదాకా ఏదైనా కానీ ముందు పెండింగ్ ఉంటే ఈ టైంలో అన్నీ నెరవేరుతాయి. అలా గురుగారు, కొంతమందికి కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటారు మెజారిటీగా, సో వాళ్ళకి న్యాయం దొరకదు అంత సహజంగా. అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరం వీళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఒకటి శని విపరీతంగా లాభిస్తున్నాడు, రెండోది వీళ్ళకి ఏమవుతుందంటేనండి బ్రదర్స్ నుంచి బాగా సపోర్ట్ వస్తుంది, ధైర్యవంతంగా ఉంటారు. అయితే ఇప్పటిదాకా ఏం చేస్తారు, లాస్ట్ షూట్ వీళ్ళకి ఇంతకుముందు కోర్టులో ఉంటే అది వేరే విషయం, బట్ ఫ్రెష్గా వీళ్ళు కోర్టులకి అలాంటి గొడవలకు వెళ్ళకుండా ఉంటే ఉత్తమం. ఎందుకంటే కోర్టు వ్యవహారాలకు కన్ఫ్యూజన్ గురే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఆల్రెడీ వినుకుంటే అప్పటి నుంచి కోర్టులో అన్ని నడుస్తూ ఉంటే వాటి నుంచి అయితే రిలీఫ్ వచ్చేస్తారు. బట్ ఫ్రెష్గా అయితే వీళ్ళకి వెళ్ళకూడదు అనేది సూచన. అయితే మనకి గురువు వీళ్ళకి ఏం చేస్తున్నారంటేనండి చాలా మంచి చేస్తూ ఉన్నారు. ఎలా మంచి చేస్తూ ఉన్నారంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. గురువు వీళ్ళకి సెకండ్ హౌస్లో వెళ్తున్నారండి, అది కూడా May 18th నుంచి వెళ్తున్నారు. అప్పుడంటే నిన్న ఒక కాలు వాళ్ళు బెంగళూరు నుంచి కాలు, ఆంధ్ర వాళ్ళే, బట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు, సాఫ్ట్వేర్లో సీనియర్ పోస్ట్ జాబ్ చేస్తున్నారనమాట. వాళ్ళది వృషభ రాశి. వృషభ రాశిలో సేమ్ ఇలానే డిస్కషన్ నడుస్తూ ఉంది. డిస్కషన్లో జాబ్ ఎప్పుడు హైక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, జాబ్లో స్ట్రెస్గా ఉందని క్వశ్చన్ అనమాట, వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్. నేనేం చెప్పానంటే May 18 తర్వాత బాగుంటుంది. May 18 ఎంతంటే ఎప్పుడు ఉన్నా అంటే ఇంకొక 2 months ఉంది, అంతే కదా, ఒక 45 days. ఈ 45 days మీరు కామ్గా ఉండండి, ఏం చేయొద్దు. జాబ్ మారొచ్చా, నువ్వు మారవద్దు. తర్వాత ఉన్న జాబ్లో May 18 తర్వాత ఉన్న జాబ్ బాగుంటే కంటిన్యూ అవ్వండి, లేదు బాగాలేదనుకుంటే ఆటోమేటిక్గా దానికి వెళ్ళిపోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి May 18th గురువు మారటం వల్ల చాలా చాలా యోగ్యత తీసుకొని వస్తున్నారు. ఏ విషయంలో అంటే మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమన, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానంలో గురువు అని చెప్తారన్నమాట. అంటే ఈ యొక్క గురువు ఇక్కడ మారుతున్నారు కాబట్టి ఈ టైం నుంచి ఈ రాశి బాగుంటుంది అని ఒక ప్రిడిక్షన్ వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. ఏమని చెప్తారు, మనస్సౌఖ్యం అంటే మనసులో చాలా సౌఖ్యంగా ఉంటుంది. ఇప్పటిదాకా మనసులో వాళ్ళు బిజినెస్లో కానివ్వండి, లేదంటే జాబ్లో కానివ్వండి, కొన్ని విషయాలు స్ట్రెస్ఫుల్గా ఉండుంటారు. ఈ స్ట్రెస్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనసులో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఉన్నట్టుండి వాళ్ళ బాస్ రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు, ఎవరో తెలుసు, మనకు తెలియదు కదండి. ఏ బాస్ అయితే ఇబ్బంది పెడుతున్నారు ఆ బాస్ రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా, ఇది మారుతూ ఉంటుంది కదా. లేదంటే ఇట్లా కొత్తగా ప్రాజెక్ట్ రావచ్చు. అలా జరిగినప్పుడు అక్కడ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండొచ్చు, ఎన్విరాన్మెంట్ వస్తుంది. ఆ బాస్ పోయి ఆ బాస్ వీళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు, తెలియదు కదండి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని మనస్సౌఖ్యం, యశోవృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీళ్ళకి. అంటే అప్పటిదాకా అయ్యో ఒక మంచివాడు చాలా ఇబ్బంది పడిపోయాడే, వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇద్దామని ఒక కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం. సౌభాగ్యం, అన్ని విధాలా చక్కగా భాగ్యం లక్కీగా ఉంటుంది. ధనాగమనం, ఈ టైంలో వీళ్ళకి మనీ ఫ్లో కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం, మంచి మంచి పనులకు ధనం ఖర్చు ఎక్కువ పడతారు. మంచి పనులు అంటే ఏంటండి, పెళ్లి కానివ్వండి, ఇల్లు కొనటం కానివ్వండి, లేదంటే ఏదైనా గుళ్ళు కట్టడం, తీర్థయాత్రలు చేయటం, విగ్రహ ప్రతిష్టలు చేయటం, ఇలాంటి మంచి మంచి పనులకు సంబంధించి ధనం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం. సాధారణ గురుగారు, మేము పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం, మరి మాకు ఈ సంవత్సరం అంతా ఏ పెట్టుబడులు పెడితే కనుక బాగా కలిసి వస్తుందని అడుగుతుంటారు. మరి ఈ రాశి వారికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటుంది అంటారు? ఒకటి ధన ప్రవాహంగా, తర్వాత మనకి 2 రకాలు. ఒకటి గోచారం అంటే కరెంట్ ప్లానెట్స్ మూవ్మెంట్ని బట్టి వీళ్ళకి ఎలా ఉందని ఒకటి. రెండోది జన్మజాతకం. అసలు జన్మజాతకంలో వీళ్ళకి వ్యాపారం యోగ్యమే లేకపోతే ఎంత పెట్టిన వేస్ట్ అవుతుంది అనమాట. అందుకని వాళ్ళకి జన్మజాతకంలో మనకు తెలుస్తుంది. అందులో ఏంటిది, వీళ్ళకి వ్యాపారం బాగుంటుందా, లేదంటే ఎంప్లాయ్మెంట్ బాగుంటుందా, లేకుంటే ఏది బాగుంటుంది అనేది. బట్ మనీ అయితే వస్తుంది, ధర్మకార్యాలకైతే ఖర్చు పెడుతూ ఉంటారు,
అది వీళ్ళు ఫిక్స్డ్ అసెట్లు ఇల్లు కొనుక్కోవడానికి అలాంటి వాటికి వీళ్ళు ఆటోమేటిక్ ఈ సంవత్సరం అవన్నీ చేసేస్తూ ఉంటారు అనమాట. అప్పటిదాకా లోన్లు ఏమైనా ఉంటే ఆ లోన్లన్నీ ఫిక్స్ చేసుకోవటము, పెళ్ళిళ్ళు అవుతుంది, పెళ్లికి సంబంధించి విపరీతంగా ఖర్చు అవుతుంది, ఈ ఖర్చులన్నీ చేసేసుకోవటం ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలి, లేదంటే అక్కడ ఏదన్నా బిజినెస్ పెట్టాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఫారిన్లో వెళ్ళాలని చదువుకునే వాళ్ళకి చాలా, అందుకే ఎడ్యుకేషన్ ప్రకారం చాలా బాగుంది. ఎందుకంటే గురువు మేజర్ ఇంపార్టెంట్ అండి. ధనానికి, తర్వాత ఏమని చెప్తారు, సంతానానికి, తర్వాత జ్ఞానానికి కారకుడు గురువు వీళ్ళకి బాగుంటారు కాబట్టి అండి, జ్ఞానం ప్రకారంగా చాలా అభివృద్ధి ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి ఇంకొకటి మెయిన్ ముఖ్యమైన పాయింట్ మీరు అడుగుతున్నారు ఫారిన్ గురించి, అది మనకి రాహు వీళ్ళకి లైన్లోకి వస్తారండి. రాహు వీళ్ళకి 10th హౌస్లో ఉన్నారండి. 10th హౌస్లో రాహు ఉండటం వల్ల కొన్ని గ్రంథాల్లో మిక్స్డ్గా చెప్పారు, కొన్ని గ్రంథాల్లో బాగుంది. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం రాహు 10th హౌస్లో ఉంటే బాగా యోగ్యతనిస్తుంది. పొలిటీషియన్లకు కానివ్వండి, ఫారిన్ సాఫ్ట్వేర్ వాళ్ళకి కానివ్వండి, కొన్ని రంగాల వాళ్ళకి, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగా, నేమ్ అండ్ ఫేమ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మనకి ఏం చెప్తారంటే 10వ ఇంట్లో రాహు ఉంటే ఎలా ఉంటుంది అంటే, మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖ భోజనం, కర్మసిద్ధి, బలం పుష్ట్యం, దశమ స్థానగే ఫణి అని చెప్తున్నారు. 10వ ఇంట్లో ఫణి ఉంటే ఏమవుతుంది, మనసంతా సౌఖ్యంగా ఉంటుంది, మనస్సౌఖ్యం, సదా ఆనందం, ఎప్పుడు ఆనందంగా ఉంటారు, అభీష్ట సిద్ధి అంటే అనుకున్న పనులను చేస్తూ ఉంటారు, సుఖ భోజనం, చక్కగా భోజనాలన్నీ చేస్తూ ఉంటారు, కర్మసిద్ధి అంటే ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే దాని తర్వాత దానికి సంబంధించిన ఫలితం వీళ్ళకు వచ్చేస్తూ ఉంటుంది, పుష్టిం బలంగా ఉంటారు. సో వీళ్ళకి మనకి శని బాగున్నారు, తర్వాత గురువు బాగున్నారు, రాహు బాగున్నారు. మీరు ఇందాక ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఫారిన్ వెళ్ళడానికి మేజర్ గ్రహం రెస్పాన్సిబిలిటీ ఏమంటేనండి రాహు. నేను నిన్న జాతకమే వాళ్ళది కూడా వృషభ రాశి, జస్ట్ హార్డ్లీ 10 minutes కూడా కాలే వాళ్ళతో నేను చాలాసేపు డిస్కస్ చేశాను. ఫారిన్ వెళ్తామా లేదని అడుగుతున్నాను. సేమ్ క్వశ్చన్ వాళ్ళకి 12th హౌస్లో రాహు ఉన్న, రాహు దశ నడుస్తుంది, మీరు ఖచ్చితంగా వెళ్తే రాలండి, మీరు ఈ పాటికే ఫారిన్లో ఉండాలి అని చెప్పేసా. అవునండి మీరు చెప్పింది కరెక్టే, నేను వెళ్ళాను ఒక 2 months, కొంచెం ప్రాబ్లమ్స్ అయిపోయేసి వాళ్ళది ఎంప్లాయీ వీసా L1 ఏదో చెప్పారంట. వెళ్ళానండి నేను ఒక 2 months 3 months ఉన్నాను క్లయింట్ సైట్ దగ్గర, ఏదో అనుకోకుండా ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్తో మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. బట్ మీరు 12th హౌస్లో ఉండబట్టి ఖచ్చితంగా మీరు ఫారిన్ సెటిల్ అవుతారు, లేదంటే మీరు రాహు దశ నడుస్తుంది కాబట్టి ఫారిన్ క్లయింట్తో, ఫారిన్ రిలేటెడ్ మీకు చాలా యోగ్యతను ఇస్తుంది. యూ మస్ట్ వర్కింగ్ ఇన్ MNC కంపెనీ అని చెప్పాను. ఎస్ అండి, MNC కంపెనీలో కదండి ఫారిన్ డెలిగేట్స్ అంతా డీల్ చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళకి మీరు అడిగిన విధంగా ఈ MNC కంపెనీలకు కానివ్వండి, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ చేయాలనుకున్న వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ ఎలాంటి మ్యాటర్స్ అయినా బాగా కలిసి వస్తాయి. ఓకే, ఆరోగ్యంగా ఎలా ఉండబోతుంది గురుగారు? వాహన ప్రమాదాలు లాంటివి ఏమైనా జరగడానికి ఏమీ లేదండి. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం, అంతా పాజిటివ్గానే ఉంది. ఈ రాశి వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ రాశి అనమాట. అందుకని చెప్పేసి అందరిలో టాప్ అనుకోవచ్చు వీళ్ళు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు. నెంబర్ 2 నెంబర్ 1 అట్లా అంటే బాగున్న 3 రాశులు ఇది ఒక రాశి చాలా రోజులు. ఎందుకంటే పాపం లాస్ట్ 2 years ఇబ్బందులు పడ్డారండి నాకు. అంటే మా ఇంట్లో కూడా ఉన్నారు వృషభ రాశి వాళ్ళు, మా కజిన్ బ్రదర్స్, తర్వాత చాలామంది ఉన్నారు, చుట్టూ ఉంటారు కదండి, అడుగుతూ ఉంటారు అనమాట. అంటే నేను వాళ్ళ లైఫ్లో ఉన్నాను కాబట్టి, నేను వాళ్ళ లైఫ్లో, నేను నా లైఫ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ట్రావెల్ నేను చూస్తూ ఉంటాను అనమాట. మంచిగా చెడుగు ఫోన్ చేస్తూ ఉంటారు, ఎలా ఉంటారు ఏంటనేది. లాస్ట్ 2 years బాగా స్ట్రగుల్ అయ్యారు. ఆ స్ట్రగుల్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త ఏమంటారు, ఒక కొత్త శకం వీళ్ళకి రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఉగాది అంటే ఆ పేర్లను కదా, ఉగాది. ఓకే, కొత్త ఒక ఆది, ఒక యుగానికి నాందిగా మనం ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరం వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఓకే, మొత్తానికి పాజిటివ్ రిజల్ట్స్ చాలా వరకు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? వీళ్ళు కేతువుకి సంబంధించి 4th హౌస్లో ఉండటంతో కుటుంబ స్థానంలో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది. సుఖానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఉంటుంది, గొడవలు ఉంటాయి. వీటికి సంబంధించి అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఎక్కువ లక్ష్మీ గణపతిని పూజ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు నేను ఎక్కువసారి ఇంట్లో వ్రతాలు చేస్తూ ఉంటే చాలా మంచిదండి. అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి కూర్చొని ఎక్కువ పూజలు చేస్తూ ఉంటే కలిసి, లేక సత్యనారాయణ స్వామి పూజ, లేదంటే మనకి ఇంటికి సంబంధించిన భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపతం అనే ఒక అభిషేకం, ఇవి లాంటివి చేసుకుంటూ బ్రాహ్మణుల చేత వేద ఆశీర్వాదం చూపించుకోవటం. తర్వాత అంతేకాకుండా వీళ్ళకి ఇంటికి సంబంధించిన విషయాలు, ఇంట్లో ఎక్కువ అన్ని పండుగలన్నీ చక్కగా సెలబ్రేట్ చేసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళకి ఓవరాల్గా అంతా బాగుంది కాబట్టి ఎవరైనా కనుక ఏది స్పెసిఫిక్గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే, మ్యారేజ్ కాని వాళ్ళకి
ఈ టైంలో మ్యారేజ్ కావాలి, కానీ కావటం లేదంటే వాళ్ళు ఇండివిజువల్ జాతకం మనం చూసుకుంటే వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత హోమం అంటే గొడవలు ఉన్న వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళకైతే కన్యా పాశుపతి హోమం, వర పాశుపత హోమం, ఇంకా ఏమైనా వాళ్ళ గ్రహాలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట, జన్మ జాతకంలో దోషాలు ఉంటే. అండ్ అన్ని మరి బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి నరదిష్టి నరఘోష సాధారణంగా ఉంటుంది. దానికి ఏం చేసుకుంటే బెటర్ అంటారు? వీళ్ళకి మన్యు పాశుపత హోమం అని ఉందండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ అండి, చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే రుద్రమే చాలా పవర్ఫుల్ అండి. ఇది మనకి యజుర్వేదంలో వస్తుంది. రుద్రం అంటే అంత పవర్ఫుల్ అండి. ఈ రుద్రానికి సంపుటీకరణ చేసి ఆంజనేయ స్వామి మంత్రం రుద్రాంజనేయ స్వామి కలిపేసి సంపుటీకరణ అంటారు అనమాట. అంటే రెండు మంత్రాలని ఏమంటారు అదని ఆరోహణలో బీజ మంత్రాలు యాడ్ చేసి రుద్రం చదువుతారండి. ఇది మహన్యాసంతో కూడేసి వాళ్ళ ఇంట్లో కనుక చేయించుకుంటే, లేదంటే కొంతమంది ఫారిన్లో ఆన్లైన్ కనుక చేయించుకుంటే, మీరు అన్నది విధంగా నరఘోష నరదిష్టి, బయటికి నవ్వుతూ ఉండి వెనక ఇబ్బందులు పెట్టేవాళ్ళు, కొంతమంది పాపం వైవాహిక జీవితంలో కూడాను వైఫ్ తెగ ఇబ్బంది పెట్టడం, అంటే ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారండి. అది ఎవరన్నీ కాదు. కొన్ని కేసుల్లో, నాకు వచ్చిన కేసుల్లో హస్బెండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయేసి వీళ్ళని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్లు కొన్ని ఉన్నాయి. ఇన్ రివర్స్ కూడా ఉన్నాయి. పాపం హస్బెండ్ ఒకలాగుంటే వైఫ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోయింది, పాపం వెళ్ళిపోయేసి వాళ్ళు అంటే ఇద్దరు పడక ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఒకళ్ళని ట్రబుల్ చేసుకోవాలనుకుంటారు. ఇది చూడండి, ఇది ఇలాంటివి ఉంటే ఇంట్లో చండీ హోమము, చండీ పారాయణ, అట్లీస్ట్ హోమం కాకపోయినా చండీ పారాయణ చేయించుకొని, నేను ఈ మధ్య చాలామంది కొంతమందికి రెండు చేస్తున్నాను అండి. ఒకటి చండీ పారాయణం చేస్తున్నాను, మన్యు పాశుపత అభిషేకం చేస్తూ ఉన్నాను. ఈ రెండు కలిపి కాంబినేషన్లో కూడా చేస్తూ ఉన్నామండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. సో ఓవరాల్గా మీరు చెప్పినట్లుగానే ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి అద్భుతంగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.